విజయవాడ ప్రెస్ క్లబ్లో అఖిల భారత కాపు జేఏసీ సమావేశం జరిగింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు కూటమి విజయానికి కృషి చేశారని ఏపీ ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వాదా ప్రసాదరావు తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా కాపు రిజర్వేషన్లపై దృష్టి సారించలేదని అన్నారు. కాపు కార్పొరేషన్కు నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కాపుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. మాకు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇన్ని పార్టీలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చి పరిపాలించినప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఏ ఒక్క ప్రభుత్వాలకి ఆ రోజు పట్టలేదు. ఈరోజు మరి మాకు ఈ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ సమస్యలు అన్నిటి కూడా మేము పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత మేము వారి అంటా ఉండి కాపులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టుకొని నన్ను కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంటింటికి కూడా వెళ్ళి అన్ని గ్రామాలు కూడా తిరిగి ఈసారి కూటమి ప్రభుత్వం గెలిపించండి, మన కాపులు మంచి చేస్తానని దీన్ని ప్రచారం కూడా చేయడం నిర్వహించడం కూడా జరిగింది. అలాంటప్పుడు ఈ రోజు వరకు కూడా కాపులకి సమస్యల మీద కానీ కాపుల కనుక కార్పొరేషన్ కనుక నిధులు కానీ ఏవి కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం